హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. ఓ మంచి మాట. మనం పొద్దున్న లెగుస్తాం కదా! అప్పుడు కంటికి మనం పాచుమ్ము కంట్లోన పెట్టుకుంటే కన్నుకి ఆరోగ్యంగా ఉంటదని మంచి జరుగుతది. మీకు సైట్ ఉన్న సైటు కొంచెం రికవరీ అవుతదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడైనా సరే నోరు విప్పి మాట అనే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని అనాలండి. ఆవేశంగా అన్నామంటే తర్వాత అనేసొచ్చాక మళ్ళీ ఎంత బాధేస్తదంటే, అయ్యో! ఆ మాట అనకుండా ఉంటే బాగున్నేమో, ఆ మాట అనేసి పక్కనోళ్ళని బాధ పెట్టావేమో అని మనోవేదన పడతాం తెలుసా అండి? మనల్ని బాధ పెట్టినోళ్ళని బాధ పెట్టాలనుకోకూడదండి ఎప్పుడు కూడా. వాళ్ళు బాధ పెట్టారని మనం బాధ పెట్టాలని చూస్తే వాళ్ళకి మనకి తేడా ఏముందండి? మనం ఎవరికీ మంచి చేయక్కర్లేదండి. కానీ ఎవ్వరికీ చెడు చేయకుండా ఉంటే చాలు. నేనొక విషయం చెప్తానండి. ఎందుకంటే మా అమ్మని పొగుడుతున్నానని కాదు. ఎప్పుడైనా ఎవరో ఒకరు సమస్య పెట్టుకునే ఉంటారు. కానీ మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని మాట్లాడొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని ఎప్పుడూ చెప్పలేదండి. సమస్య, గొడవ మా దగ్గరే తప్ప పిల్లలకి మీకెందుకు? మీరు ఆడుకోండి అని చెప్పేదండి. వాళ్ళ ఇంటికెళ్ళొద్దు, చెయ్యొద్దు అని కూడా ఎప్పుడు చెప్పలేదండి మా అమ్మ. మేము వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళే మమ్మల్ని అనేవారు. మీ అమ్మ ఎళ్తుంది అని తెలిస్తే ఊరుకుంటాదా అని. మా అమ్మే ఎళ్ళమన్నదని చెప్పేవాళ్ళమండి మేము. అంత ఒబీడియంట్‌గా అంత మంచిగా ఉంటదండి. అంత మంచిగా ఉండడం కూడా తప్పేనేమో అనిపిస్తది తెలుసండి నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఎప్పుడు కూడా మంచిగా ఉన్నవోళ్ళని చూసేవాళ్ళు చాలా చీప్‌గా చూస్తారండి. ఎప్పుడు ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ పనాలు చేసుకుంటారు చూడండి. వాళ్ళే కావాలనుకుంటారు. ఏదైనా అక్కడ సమస్య జరుగుతుందనుకోండి, ఇంట్లో వాళ్ళా, బయటోళ్ళని చూడదండి. అక్కడ ఏది నిజమైతే అదే చెప్తది. అందుకే మా అమ్మ అంత చెడుగా అయిపోతది. ఇప్పుడు నిజాన్ని దాసేసి చెడుని ప్రోత్సహించడంలో తప్పు కదండీ అది. మా అమ్మ అందరూ కావాలనుకుంటదండి. కానీ మా అమ్మ కరెక్ట్‌గా మాట్లాడతది కాబట్టి ఎవ్వరికీ నచ్చదు. ఎందుకంటే నాకు చెప్పాలనిపించిందండి మీతో. వాళ్ళు మనతో మాట్లాడట్లేదని మనం మన వ్యక్తిత్వాన్ని వదిలేసుకొని వాళ్ళకిలా మనం మారకూడదు. మనం మనకులాగే ఉండాలి. వాళ్ళకి మాట్లాడాలనిపిస్తారు మాట్లాడతారు, లేకపోతే లేదు. డాడీ కూడా తిడతారు అమ్మని. "నువ్వెందుకు అలా మొఖం మీద అనేస్తావు? వాళ్ళ దృష్టిలో నువ్వు చెడ్డవుతావు కదా!" అన్నా సరే. నాకేదనిపించిందో అదే చెప్తాను. అక్కడ కరెక్టే చెప్పాలి. వాళ్ళ కోసం మనం ఆలోచిస్తే అవ్వదు కదా! అంటే, ఇంకప్పుడు డాడీ ఇంకేం మాట్లాడలేరు కదా! ఇంకా. ఎప్పుడూ మనం కరెక్ట్‌గా మంచిగా ఉన్నామంటే ఎవరో ఏదో అంటారనే భయం మనకు అస్సలా ఉండదు. ఆ అమ్మ అందరిని కలుపుకోవడం అన్నీ మంచే నేర్పించిందండి. ప్రతి అమ్మ మంచే నేర్పిస్తది. కానీ కొన్ని కొన్ని సందర్భాల వల్ల కొంతమంది మారతారు. కానీ మారడం వల్ల మన విలువే తగ్గిపోతది. అది వాళ్ళు తెలుసుకోలేరు. నేనెప్పుడు మా పిల్లలకి అదే చెప్తానండి. ఆళ్ళు చిన్న పిల్లలైనప్పుడే నేర్చుకోవాలి ఏం నేర్చుకున్నా. వాళ్ళు కొంచెం ఎదిగాక చెప్తే వాళ్ళకి బొమ్మలాటలా ఉంటది. అందుకే పెద్దవాళ్ళంటారు కదండీ ఎప్పుడు, "మొక్కై ఒంగనిది మానై ఒంగున" అని. అది కరెక్టే కదా! మంచిగా ఉండండి అందరూ. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.